పట్ల బాధ్యతగా అంతనంటావా నా మాట వినాలని నేను మీకోసం మీతో అందరితో కలిసి మాట్లాడాలని మీ సమస్యలు మరి 3 రోజులుగా టీవీలో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద బహుశా మీరు ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత బలమైనటువంటి ఉద్యమం నేనైతే చూడలా. మొదటిసారి మీరు ఒక తెగింపుతో, ఒక బలమైనటువంటి నిర్ణయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఈరోజు మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒకవైపు కుటుంబాలను పక్కన పెట్టి, మరి మీరు నడుపుతున్నటువంటి స్కూల్ పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల పట్ల, కార్మికులకు వ్యతిరేకమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం మీద వేలాది మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి నగరానికి నడిబొడ్డున ఈరోజు 3 రోజులుగా మీరు ఈ పోరాటం చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నది పర్మనెంట్ చేయమని అడగడంలో, లేదంటే జీపీఎఫ్ లోన్లు ఇవ్వని అడగడంలో, లేదంటే డిఏలు ఇవ్వమని అడగడంలో మీరు చేస్తున్నటువంటి శ్రమకు తగిన ఫలితం అడుగుతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం చెప్పింది. ఆ న్యాయస్థానం చెప్పినటువంటి అనుగుణంగా ఈవేళ 26,000 రూపాయల జీతం పెంచమని అడుగుతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో అది 26 రూపాయలకు సమానం కాదు. వేలాది మంది బిడ్డలకి మీరు పోషకమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ, వారి మేధస్సును పెంచుతూ, వారిని ఈరోజు సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దే పని ఒకవైపు చేస్తున్నారు. మరోవైపు ఇంటింటికి వెళ్ళి, గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళి, వారి గర్భం దాల్చినప్పటి నుంచి వారికి వెన్నంటి ఉండి, వారు మంచి పౌష్టికమైన ఆహారంతో తినమాలని, మంచి బిడ్డను ప్రసవించాలని మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కొన్ని లక్షల రూపాయలతో సమానం. కానీ మీరు వాటి జోలికి పోవడం లేదు. ఎంతో బాధ్యతాయుతంగా ప్రభుత్వ అధికారులంతా 8 గంటలు పనిచేస్తే మీరు తెల్లవారు 6-7 గంటలకే స్కూల్ ఓపెన్ చేసి శుభ్రం చేసి ఈరోజు ఎంతో ఉన్నతంగా ఈ సమాజానికి అందిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం హాయిగా నిద్రపోతా ఉంది మీ శ్రమ చూసి. మీరందరూ కూడా సమాజంలో వీధులు తిరిగి, కాలనీలు తిరిగి, మురికివాడలు తిరిగి పేద ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ప్రభుత్వం వైపు చూసే విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నిద్రపోతా ఉంది. కానీ ఆ నిద్ర మేల్కొల్పడానికి 3 రోజులుగా మీరు రోడ్డు మీదకి వచ్చినారని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నిజంగా మీరు ఇదే పట్టుదలతో, ఇదేదో ఒక్కరి సమస్య కాదు, అది కూడా 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. పాదయాత్రలో కొన్ని వేల మంది స్త్రీలకు జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టాడు. నేను చూశాను టీవీలో పాదయాత్ర చేస్తూ. ముద్దుల పైన ముద్దులు పెట్టారు. వీళ్ళు కూడా ముద్దులు పెట్టించుకోవడానికి ఎగిరెగిరి పడ్డారు. ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుపడతాయని, ముఖ్యమంత్రి అయితే మా బిడ్డల జీవితాలు వెలుగొస్తాదని, మేము కూడా ఈ సమాజంలో గౌరవంగా 3 పూట్లు మా జీతాలు తీసుకొని తింటామని మీరు కూడా ముద్దులు పెట్టించుకున్న సందర్భం. అంటే మీరు కదా మా తిట్టబాకండి నన్ను. మామూలుగా ఆయన పాదయాత్రలో జరిగిన సంఘటన చెప్తున్నా నేను. కనపడిన స్త్రీనంతా పిలిచేదే ముద్దు పెట్టేది, ఆ ముద్దులు ఇప్పుడు ఏమైనా నేను అడుగుతా ఉన్నా మీ తరపున.
ఆ ప్రేమ ఏమైందని అడుగుతా ఉండే ఇవాళ మీ తరపున. ఆ ప్రేమను ఎక్కడ మూట కట్టి ఇసిరేసే బంగాళాఖాతంలో అడుగుతా ఉన్నా నేను మీ తరపున. నిజంగా ఈ స్త్రీల పట్ల నీకు గౌరవం ఉంటే, నిజంగా స్త్రీల జీవితాల్లో మార్పు రావాలనుకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని నువ్వు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమకు కనీస వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇవ్వకపోతే రేపు 24లో నీ దగ్గర మేము ముద్దులు పెట్టించుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పాలి మనం. ఇప్పుడు ఇవాళ చెప్పాలి మనం. అది చెప్పకపోతే మాత్రం అతని అహంకారానికి హద్దులు లేదు. నేను ఈరోజు పేపర్ చూసి చాలా ఆవేదన చెందాను. మీకంట ఒళ్ళు బలిసే రోడ్డు పైకి వచ్చారంట. మీరు ఎంత బాధపడ్డానో ఆంధ్రజ్యోతి పేపర్ చదివా, ఈనాడు పేపర్ చదివితే అది చెప్పినటువంటి వాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ ప్రజల తరపున ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తి అంటాడు ఈ రోజు వాళ్ళు ఒళ్ళు బలిసి రోడ్డుపైకి వచ్చినారంటాడు. ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడో. దీనిపైన ముఖ్యమంత్రి స్పందించాలి. ముఖ్యమంత్రి దీన్ని ఖండించాలి. ఈవేళ రాజ్యాంగం కల్పించింది మన హక్కు, మన స్వేచ్ఛను, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును అడగడానికి రోడ్డు మీద వస్తే ఇట్లా అన్పార్లమెంటరీ ఓట్స్ వాడడం. ప్రజాస్వామ్యంలో మాట్లాడేటువంటి హక్కు అందరికీ ఉంది. రోడ్డు పైన కూర్చునే హక్కు అందరికీ ఉంది. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. కానీ ఈవేళ అంత బాధ్యతారహితంగా రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈరోజు లక్షలాది మంది స్త్రీల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడు. ఇది దుర్మార్గం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రియమైన స్త్రీలారా. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పోరాటం వృధా కాదు. మీరు చేస్తున్నటువంటి శ్రమ వృధా కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలుంచే శక్తి ఈవేళ స్త్రీల దగ్గర ఉందని నేను గుర్తు చేస్తున్నాను. ఇది స్త్రీలకు తప్ప గతంలో అనేక పోరాటాలు స్త్రీలు చేసి విజయవంతం చేశారు. గతంలో సారా వ్యతిరేక ఉద్యమం నడిపారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం నడిపి ఆ రోజు సారాయిని నిర్మూలించడానికి బ్రహ్మాండమైనటువంటి పోరాటం, వీరోచితమైనటువంటి పోరాటం ఒక స్త్రీ దోబగుంట సుబ్బమ్మ అనేటువంటి ఆయన ప్రారంభించిందని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ పోరాటం కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఎన్నికలు రేపు 24, ఇంకా 3 నెలలు మాత్రమే ఉంది. 3 నెలలు మాత్రమే ఉంది. మాకు ఒళ్ళు బలిసి రోడ్డుపైకి వచ్చామా, లేకపోతే నీ కొవ్వు తగ్గించడానికి రోడ్డుపైకి వచ్చినామా రేపు మీరు తేల్చబోతున్నారు. ఓటు ద్వారా తేల్చబోతున్నారు మీరందరూ కూడా. ఈ ఓటు యొక్క ఆయుధం ద్వారా మీరు తేల్చబోతున్నారు. కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. ఖచ్చితంగా ఇది మీ పోరాటం చాలా చిన్నది. చిన్న డిమాండ్ అడుగుతున్నారు మీరు. చిన్న డిమాండ్. సెల్ ఫోన్ పని చేయలేదురా బాబు అంటా ఉంటే దాన్ని కూడా వినిపించుకోకపోతే ఎవరు చెప్పుకోవాలా? మేము చదువుకోలేదురా, కంప్యూటర్ చదవలేదురా, బీటెక్కలు చదవలేదు, ఎంటెక్కలు చదవలేదు. ఆ కంప్యూటర్లో ఆ సెల్ ద్వారా ఇచ్చే యాప్లు ఇచ్చి మమ్మల్ని ఆ సెల్తో ఆడుకోమంటే మాకు సమయం లేదు. బిడ్డలతో ఆడుకుంటున్నారా? బిడ్డలను మేము తయారు చేస్తున్నామని చెప్తున్నారు మీరు. ఈవేళ దీన్ని మీరు ఆలోచించండి. ఇవాళ బిడ్డ మేధస్సు వేస్తున్నారు కానీ సెల్లుల మేధస్సును మీరు పెంచడానికి లేదు. కాబట్టి ఈ కోణంలో మీరు మాట్లాడుతున్నటువంటి డిమాండ్, ఈ పోరాటం బ్రహ్మాండంగా సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు లాంటి సంఘాల ఆధ్వర్యంలో ఒక బలమైనటువంటి నాయకత్వంలో మీరు నడుస్తూ ఉన్నారు. ఇదే పట్టుదలతో మీరు ముందుకు సాగాలి. అవసరమైతే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కళ్ళు తెరిచేంత వరకు దిగ్బంధం చేయడానికి కూడా మీరు సిద్ధం కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.